టాలీవుడ్ లెజెండ్ బాలకృష్ణకుండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 6 వయసు దాటినా ఇప్పటికే కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ అద్భుతమైన హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అలాంటి బాలయ్య సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీలో బాలకృష్ణ సరసన ఊర్వశి రౌతేలా చేసిన దబిడి దిబిడి సాంగ్ కూడా డాకు మహారాజ్ పై హైప్ పెంచింది. ఇప్పుడు థియేటర్లలో కూడా ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బాలయ్య ఊర్వశి స్టెప్లకు విజిల్స్ పడుతున్నాయి. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ లోని కొన్ని స్టెప్పులు కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై నటి ఊర్వశి రౌతేలా స్పందించింది. ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయని, తాను ఆ విషయాన్ని అర్థం చేసుకోగలనని డాకు బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలకృష్ణ ఒక లెజెండ్ అని, ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఊర్వశి తెలిపింది. ఇదంతా కళలో ఓ భాగమని, బాలయ్యతో డాన్స్ చేయడం అనేది సినిమా పరంగానే కాదు, కళపై తనకున్న గౌరవానికి ప్రతీకగా భావిస్తానంది. డాన్స్ నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలైనా గౌరవిస్తానంది. అంతేకాదు, బాలయ్యతో పనిచేయడం తన కళ అని, డాకు మహారాజ్ తో అది నెరవేరిందని తెలిపింది. ఆయన తనతో నటించే హీరోయిన్స్ ను ఎంతో సపోర్ట్ చేస్తారంటూ బాలయ్యపై ప్రశంసలు కురిపించింది ఊర్వశి. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ డే ఈ మూవీ 56 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ లిస్ట్ లో డాకు మహారాజ్ కూడా చేరింది. ఇప్పటికే 92 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ మూవీ 100 కోట్లకు చేరువలో ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఒక కీలక పాత్రలో సందడి చేసింది. బాలయ్య నటన, ఫైట్స్, బాబీ డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజిఎం అదరగొట్టేశాయి.